దేవుని మార్గము రాజమార్గము. ఏ మార్గం? దేవుడి మార్గం రాజమార్గం. ఈ రాజమార్గములో నుంచి మనం తప్పిపోకుండా చాలా మెలకుగా ఉంటేనే ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే మనం వెళుతూ కొంచెం అశ్రద్ధ చేయగానే మనం వెళుతున్న ఎలాంటి మార్గాలలాగా అనేకమైన మార్గాలు మనకు కనిపిస్తాయి. ఇది రాజమార్గమే, ఇది రాజమార్గమే, ఇది రాజమార్గమే అన్నట్లుగానే మనల్ని భ్రమపరుస్తాడు అపవాది. అన్ని రాజమార్గాల్లాగానే ఉంటాయి, మన రాజమార్గంలో నడుస్తున్నట్లుగానే ఉంటుంది. అపవాది మనల్ని భ్రమపరుస్తాడు. మనం వెళుతున్నది ఇది రాజమార్గం కాదు అనే విధంగా మనకు చూపించడు. తను గుర్తులు కొన్ని పెట్టి కొన్నిటిని మనకు తెలియచేస్తూ ఇది రాజమార్గముగా భ్రమ పెట్టి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. అందుకే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం దేవుడి మీద ఆనుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలా సందర్భంలో దేవుని నమ్ముకొని దేవుని యొద్దకు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఒకటైతే మన యొక్క జీవితంలో ఎదురయ్యే సమస్య మరొకటి. మనం ఒకదాని గురించి ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి పరిష్కారము దొరకకుండా ఆ ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని నష్టాలు మన జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటామే కానీ మనం దేవుడి మీద ఆనుకునే విషయంలో చాలా మెలకువగా ఉండాలి. చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో పరిచయం ఉన్న కొద్ది మాటలు చెప్పి నేను ప్రార్థనలోనికి మనం నడుద్దాం ఈ దినాన. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వాక్య భాగం. చాలామంది ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను కదా, దేవుని నేను నమ్ముకున్నాను కదా, ఎందుకు మా జీవితంలో కష్టాలు ఇబ్బందులు అనుకున్న పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. కానీ ఒకవేళ మన జీవితంలో కానీ ఒక నష్టము మనకు కలిగింది అంటే దేవుడి మీద ఆనుకున్న పిల్లలకి దేవుడు రెట్టింపు దీవెనని ఖచ్చితంగా తీసుకొని వస్తాడే కానీ ఆ నష్టాన్ని ఖచ్చితంగా దేవుడు భర్తీ చేస్తాడు, విడిచిపెట్టడు ఆయన. చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? తన కొరకు కనిపెట్టుకొనే వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలములో కూడా చూచి ఉండలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చూడలేదంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి? తన కొరకు కనిపెట్టుకునే వారి విషయం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవునే కనిపెట్టుకొని ఉంటారో, మరొకటి కాదు, దేవుడి మీదే ఒక నమ్మకం పెట్టాము అంటే ఏ పరిస్థితి అయినా ఆయన మీద నుంచి నమ్మకాన్ని మనం తప్పించుకోకూడదు. ఈరోజు మనుషుల మీద నమ్మకం పెడతాం, మనుషులు చేస్తారో చేయరో అని కొద్ది దినాల తర్వాత ఆ మనసుని మరలా తప్పించి మరొకరి మీద మనసు పెడతాం. మన మనసులు మారిపోతూ ఉంటాయి, స్టాండర్డ్గా ఉండవు. కానీ ఇక్కడ అనే మాట ఏమిటి అంటే తన కొరకు కనిపెట్టు వారి విషయం చెప్తున్నాడు. ఎవరైతే తనని కనిపెట్టుకొని ఉంటారో, తన సహాయం కొని కనిపెట్టుకొని ఉంటారో, నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా శోధన వచ్చినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే ఆయన్నే కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు దేవుడు, ఈరోజు కాకపోతే మరొకసారి దేవుడు చేస్తాడు. ఒక వ్యవసాయదారుడు తన పంటను వేసినప్పుడు ఈ సంవత్సరం పంట ఒకవేళ పాడైపోతే మరొక సంవత్సరమైన పంట వస్తుంది, ఆ సంవత్సరం పాడైపోతే మరొక సంవత్సరమైన పంట వస్తుంది అని కొంతమంది కొన్ని సంవత్సరాల వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఈరోజు ఆ చిన్న విశ్వాసం కూడా మనలో ఉండట్లేదు. ప్రభు మీద మనం
పడట్లేదు, ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం. ఈ కష్టాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుడి మీద ఆనుకోకుండా చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే మనం దేవుడి మీద ఆనుకునే విషయంలో మన దేవుడి మీద నమ్మకం కుదరట్లేదు కనుక దేవుడి మీద మనం ఆనుకోవట్లేదు. ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్తాడు అంటే తన అనుభవంలో నుంచి తన కొరకు కనిపెట్టు దేవుని కొరకు కనిపెట్టుకునే వారి విషయమై నీవు ఆయన చేసినట్లుగా కార్యాలు చేసే దేవుని ఆయన ఏ విధంగా కార్యాలు సఫలపరిచాడో అలాంటి దేవుడు మరెక్కడా లేడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుళ్ళు అని మనకేదో సహాయం చేస్తాడు అని మనందరం కూడా దేవుళ్ళు అంటున్నాం కదా. ఎలాంటి దేవుడు మరొకడు లేడు అని స్పష్టంగా రాస్తున్నాడు. ఎలాంటి దేవుడు మరొకడు లేడు. ఎలాంటి దేవుడు అంటీనా తన కొరకు కనిపెట్టుకుంటే కార్యాన్ని సఫలపరుస్తాడంతే. తన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏ పరిస్థితి అవనివ్వండి, నువ్వు దీనిలో ప్రభుకి మనకి మధ్యలో ఏ చిన్నది కూడా గ్యాప్ లేకుండా నువ్వు ప్రభు మీద ఆనుకొని ఉండాలి. ఇక నాకు ఆధారం ఈయనే, ఏది చేసినా దేవుడే అంటారు కదా. ముంచినా లేపినా ఇక ఆయనే. ఎందుకు ఎటు ముంచడు ఆయన. ఇది లోకంలో వాడతాం ఈ పదాన్ని. ముంచినా తేల్చినా ఆయన ముంచడు ఈయన. లోకంలో ఈ సామెత ముంచేవాళ్ళు తేల్చేవాళ్ళు ఉంటారో లేదో తెలియదు కానీ ముంచేవాళ్ళు అయితే ఉంటారు. కానీ దేవుడి విషయంలో ముంచేవాడు కాదు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా పైకి మనల్ని హెచ్చించేవాడు ఆయన. ఈరోజు సిగ్గుపడే విధంగా నాలుగు మాట్లాడవచ్చు, కానీ ఎలాంటి దేవుడు అని రాయబడి ఉంది. తన మీద ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో నా దేవుడు చేస్తాడు అని, ఆ విషయంలో తన కార్యాన్ని సఫలపరిచే దేవుడు ఎలాంటి దేవుడు మరెక్కడా లేడు అంటూ మరొక మాట రాస్తాడు అక్కడ. ఎవరు ఏ కాలములో కూడా ఎలాంటి దేవుణ్ణి చూడలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినిపించలేదు. అట్టి సంగతి మనుషులకు తెలియలేదంట. ఈరోజు మానవ జాతికి అంతటికీ అర్థం కానిది ఏమిటి అంటే మనము ఆనుకుంటే మనకి కార్యాన్ని సఫలపరుస్తాడు. మన దేవుడి మీద ఆనుకుంటే ఆయన ఖచ్చితంగా మన లేవనెత్తుతాడు. మన జీవితంలో అనుకున్న కార్యాన్ని సఫలపరుస్తాడు. అలాంటి దేవుడు ఉన్నాడు అనే విషయము లోకములో ఏ మనిషికి కూడా అర్థం కావట్లేదంట. ఇన్ని దినాలు ఉన్నాను మనకే అర్థం కావట్లేదు. ఇంత వాక్యం విన్న మనకే అర్థం కావట్లేదు. ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఒకరోజు మన దగ్గరకు వచ్చి తట్టి మనల్ని ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు అనే నమ్మకం మనలో కూడా లేదు. ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే మరొకసారి దాన్ని చదివితే తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలములో కూడా చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం. అసలు దేవుడు అలాంటి దేవుడు ఉన్నాడు. ఆయన మీద ఆనుకుంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మన లేవనెత్తుతాడు. అలాంటి దేవుడు ఉన్నాడు అనేది మనుషులకి వినపడలేదంట. అట్టి సంగతి వారికి తెలవలేదు. ఎందుకు వినిపించలేదు, తెలవలేదు అంటే మనం ఇప్పుడు వరకు దేని మీద ఆధారపడ్డాం, దేన్నో నమ్ముకున్నాం, దేని మీద ఆనుకున్నాం. కానీ జరగకపోయేసరికి మనం ఎవరి మీద ఆనుకున్నా కూడా ఎలానే ఉంటుంది అని అందరూ కూడా దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకొని ఉన్నారు. కానీ ఎలాంటి దేవుడు ఉన్నాడు అనే సమాచారం అంట తెలియాలి అని వాక్యం చెప్తుంది. అందుకే మీరు గమనిస్తే ఆయన మీద ఆనుకునే మనము ఎలా ఉండి ఆనుకుంటే ఆయన కార్యాలు చేస్తాడో తెలుసా? మనం ఎలా
మన ఇష్టానుసారంగా ఉంటూ నేను దేవుడి మీద ఆనుకున్నాను కదా, దేవుడు మన కార్యాలు సఫలపరుస్తాడా అంటే అలా సఫలపరచడు ఆయన. మన ఉద్దేశం ఏంటి? నేను దేవుడి మీద ఆనుకున్నాను, దేవుడు ఎందుకు ఈ కార్యాలు సఫలపరచలేదు? నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను, దేవుడు ఎందుకు ఈ కార్యం చేయలేదు? ఇది ప్రశ్న. కానీ మనం ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి మనం నచ్చిన విధంగా వెళుతూ ఉంటే ఆయన కార్యాలు సఫలమవ్వవు. ఎలా అవుతాయి? దానిలోనే 5వ వచనం చదివితే, నీ మార్గములను బట్టి నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఏంటంట? నీ అంటే దేవుడు చెప్పిన మార్గాలు ఇవి, దేవుడు నన్ను ఇలా నడవమన్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా చేయమన్నాడు అని దేవుడు చెప్పిన మార్గాలను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. నీవు దేవుడు ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశాన్ని కానీ విడిచి మన ఇష్టానుసారంగా చేసుకుంటూ నేను దేవుడి మీద ఆనుకున్నాను, దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడు నా కార్యాలు ఇంకా సఫలపరచలేదు అంటే కుదరదు. ఇక్కడ అనే మాట ఏమిటి అంటే, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. అది దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రభా, ఈ మార్గంలో నన్ను నడవమన్నావు కదా, నేను ఈ మార్గంలో నడుస్తాను ప్రభా అని దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మార్గంలో నడుస్తూ ఆయన మీద ఆనుకోవాలి. ఖచ్చితంగా ఆయన మీద నమ్ముకో, ఆయన మీద ఆధారపడు. ఎలాంటి దేవుడు అంటే, ఈ లోకాన్ని అంతటికీ నీ దేవుడి శక్తి ఏంటో నువ్వు చూపించాలి అంటే మొదటిగా నువ్వు ఆనుకోవాలి. ఆయన ఉపదేశాన్ని జాగ్రత్తగా విను, ఆ ఉపదేశాన్ని అనుసరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు. ఆయనే నాకు కావాలి అని ఆధారం చేసుకో. ఖచ్చితంగా ఎలాంటి దేవుడు కలడన్న సమాచారం లోకానికి తెలియలేదంట, లోకానికి తెలియాలి. నువ్వు ఆధారపడి నువ్వు ఒక అద్భుతం చూస్తే లోకానికి కూడా అర్థమవుతుంది, ఎలాంటి దేవుడు ఉన్నాడా, ఆనుకుంటే ఎలాంటి వ్యాధి కూడా నయమైపోతుందా, ఆనుకుంటే జీవితాలు ఇంత అద్భుతం చేస్తాడా అని లోకమంతటికీ తెలియాలి అంటే ముందు మనమేం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి. ఎలా ఆనుకోవాలి? ఆయన మార్గములను బట్టి జ్ఞాపకం అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నాకు ఈ మార్గంలో నడమన్నాడు అని ఆ మార్గములో నడుస్తూ. ఎలా నడవాలంటే ఆ మార్గంలో మనందరికీ నడుస్తాం. దేవుడు ఎలా ఉండమన్నాడు, దేవుడు ఎలాంటివి మూవీస్ చూడొద్దని చెప్పాడు, లేకపోతే ఫలానా ప్రదేశానికి వెళ్ళొద్దని చెప్పాడు అని మనకి కూడా తెలుసు. మనకి ఆ మాటలు గుర్తుంటాయి. కానీ గుర్తు తెచ్చుకొని ఏం చేస్తామంటే కష్టంగా, బాధగా మనం దేవుని అనుసరిస్తాం. అబ్బా ఇవన్నీ చేయాలంట, చేయటం చేస్తాం. ఎలా చేస్తాం? కష్టంగా చేస్తాం, బాధగా చేస్తాం. అయితే ఇక్కడ ఎలా చేయమన్నాడు? నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం ఆయన చెప్పిన మార్గాల బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముగా నీతిని అనుసరించు వారిని, నీతిని అంటే దేవుని యొక్క మాటని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఆయన దర్శిస్తాడు. సంతోషంగా నడవాలి. సంతోషంగా దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నేను ఎలానే ఉంటాను. అది కష్టంగా కాదు. నీకు దేవుడు అంటే ఇష్టమైతే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా కష్టం ఉండదు, ఆయన ఇష్టంగానే ఉంటుంది. కష్టంగా చేస్తే దేవుడు మళ్ళీ దాన్ని అంగీకరించడు. కష్టంగా చేసి ప్రభా నువ్వు చెప్పింది నేను చేశాను కదా, అలా కాదు. సంతోషంగా చేయాలి నీవు. ఇప్పుడు మనం ఒక పిల్లలకు ఒక పని చెప్తాం, వాడు చెక్కాకుపడి అటుపడి ఇసుకొని వేసుకొని ఏదో తీసుకొని ఇచ్చాడు అనుకో, మనం సంతోషిస్తామా? మనం చెప్పగానే సంతోషంగా వెళ్ళిపోయి ఇదిగో మా డాడీ చెప్పారు, ఇదిగో ఈ పని చేయమన్నారు, సంతోషంగా వెళ్ళి ఆ పని చేశారనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. ఇతను ఏదో ఒకటి పిల్లలకి ఇవ్వాలనే అంత సంతోషం తనలో నుంచి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మన కష్టంగా ఆయన మార్గాలని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా ఇలా ఉండమన్నావు కదా, పక్కింటి వారితో ఎలా ఉండమని చెప్పావు కదా, నా స్నేహితులతో ఎలా ఉండమని చెప్పావు కదా, అందరితో ఎలా మాట్లాడమని చెప్పావు కదా, అందరి విషయాలు క్షమించమని చెప్పావు కదా, ఎవరిని
అనవసరంగా తూలి మాట్లాడొద్దని చెప్పావు కదా. ఒకవేళ వారు తూలి మాట్లాడినా మోగవాడిగా ఉండమని చెప్పావు కదా. వారు నా గురించి రకరకాలుగా మాట్లాడుతున్న చెవిటి వారిగా ఉండమని చెప్పావు కదా. ఒకవేళ నా ముందు నాకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారేమో గుడ్డివారిగా ఉండమని చెప్పావు కదా ప్రభా. నేను అలానే ఉంటారు అనుకుంటూ ఏదైనా నువ్వే చేయి ప్రభా, ఏదే నువ్వే చేయమని ఇష్టపూర్తిగా మనం చేసే పనిని ఆనందంగా చేసుకుంటూ దేవుడి మీద ఆనుకోవాలి, దేవుని ఆధారం చేసుకోవాలి. అప్పుడేం జరిగిద్దంట? ఆయన నిన్ను దర్శించి నీ కార్యములను సఫలము చేయును. హల్లెలూయా. నీ కార్యాలు సఫలం చేస్తాడు. జాగ్రత్త, ఇక్కడ ఒక అద్భుతం ఏంటో తెలుసా? మన కార్యాలు సఫలము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? జాగ్రత్తగా నేను చెప్పే మాటలు నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఒకసారి గమనించి. ఇక్కడ ఆయన చెప్పింది ఏమిటి అంటే, మీరు నా కొరకు కనిపెట్టుకుంటే, ఏ సహాయం కొరకైనా నేను చేస్తాను అని నా కొరకే కనిపెట్టుకొని ఎదురు చూసే మీరు కనిపెట్టుకున్న దానిలో నేను మీకు సహాయం చేయాలి అంటే, నేను చెప్పిన మార్గములో నువ్వు ఆనందంగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దానిలో ముందుకు నడువు. నడిచినప్పుడు నేను ఒక అద్భుతం చేస్తాను. అన్య జనాంగాన్ని అందరికీ కూడా దేవుడెవరో తెలియాలి. నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అంతటికీ కూడా అసలు నీ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో వారందరూ ఆశ్చర్యపోయే విధంగా, దేవుడు నామం మహింపరచబడే విధంగా ఉండాలి అంటే నీవు ముందుగా దేవుడు చెప్పిన మాటలు సంతోషంగా అనుసరిస్తూ నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. ఖచ్చితంగా సఫలపరుస్తాడు ఆయన. ఈరోజు కష్టంగా, దుఃఖంగా, బాధగా అనుసరిస్తున్నాం కనుక అనుసరిస్తూ ఏదో అనుకుంటాం, మరలా లెగుస్తాం. ఏదో కొద్ది దినాలు అనుకుంటాం, మరలా బయటకు వచ్చేస్తాం. ఇలా పని జరగదు. లాస్ట్ టైం చెప్పాను కదా, కోడి కింద గుడ్డు పెట్టి రాత్రి ఒకవేళ కోడి తెలియకుండా అడు తొక్కేసి నిద్రలో అనుకోని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఉదయం తీసుకెళ్ళి కోడి కింద పెట్టామనుకో, ఏమైనా అవుతుందా? ఎందుకమ్మా, ఎందుకు అవ్వదు? ఏంటో, ఏం బలం పోయిద్ది? ఫ్రిడ్జ్లో పెడతాం కదా. అలానే మనం కూడా దాన్ని ఆనుకొని ఉంటేనే ఆ ఫలం వచ్చిద్ది, లేదా ఫలం రాదు అంటున్నాడు ఆయన. మరి 4 రోజులు ఆయన మీద అనుకొని మరలా అవి అక్కడ చూసుకొని వచ్చి వాడు చేస్తాడు, ఈడు చేస్తాడు, ఎవరు పని అవ్వట్లే, మళ్ళీ వచ్చి ఈయన మీద అనుకొని ఈయన ఆలస్యం చేస్తాడు, ఈయన వెంటనే చెప్పడు సమాధానం. మరలా అలా అనుకుంటాం, చూస్తాం 4-5 వారం 10 రోజులు అయితే మరలా వేసి మళ్ళీ ఎవరి మీద అనుకుంటాం. ఈడు ఒట్టాడు అని తెలియగానే మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి అనుకుంటాం. ఇది జరిగే పనేనా? అందుకు దేవుడు చెప్పిన ఆ మార్గాల్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నడు, ఆనుకో. ఏ పనైనా సరే, ఏ కార్యమైనా సరే ఆయన చేసి తీరతాడు. దీనిలో జరిగేది ఏంటి అంటే, అనేక మంది అన్ని జనాంగానికి నీ దేవుడు ఎవరో తెలియచేయటానికి ఇది మంచి అవకాశం. సువార్త ప్రకటిస్తాం వెళ్ళి, మనం గొంతు చించుకొని సువార్త ప్రకటించిన అనుకున్న ఫలితం అయితే మనకు రావటంలా, అనుకున్న పంట అయితే మనం కొయ్యటంలా. ఏదో కోస్తున్నాం, అనుకున్న పంటను మనం కొయ్యలేకపోతున్నాం. ప్రకటిస్తున్నాం, గొడవలు పడైనా ఎదురొచ్చినా కష్టపడి చేస్తున్నాం, అనుకున్న పంట మనం కొయ్యలేకపోతున్నాం. అనుకున్న పంట కొయ్యాలి అంటే ఈ భక్తిలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? నీవు దేవుడు చెప్పిన ఆ మార్గాలని లేదా ఆ యొక్క ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎలానే ఎలమన్నాడని చెప్పి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, ఆయన మీద ఆనుకో. దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే అద్భుతం చేస్తాడో వారందరూ తెలుసుకుంటారు, ఏంటి ఆధారపడితే ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడా? మేము ఇన్ని దినాలు ఎక్కడెక్కడో ఇక్కడ జరిగిద్దని తిరిగాం, ఎక్కడా జరగలేదు. ఇదిగో అలాంటి దేవుడు ఇక్కడ ఉన్నాడా అని తెలుసుకొని యేసు దగ్గరికి జన సమూహం అంతా ప్రవాహంలాగా వస్తారు. ఇది జరగాలి ఈ కాలంలో. సువార్త వలన వస్తున్న పంట కొంచెమే, కానీ ఈ విధంగా నువ్వు చేయగలిగితే వచ్చే పంట అద్భుతం, ఎవడు ఆపలేడు. ఇంకా ఇలాంటి దేవుడు కలడన్న సమాచారం మాకు ఇప్పుడు వరకు తెలియలేదు అని చెప్పి
అంత్య దినాల్లో జనులు ఎలా వస్తారంటే దేవుని సన్నిధికి? చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో చివరి దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిరము యొక్క పర్వతము, పర్వతముల యొక్క శిఖరమున స్థిరపరచబడి అంటే దేవుని సన్నిధి అంట అన్నిటికన్నా హెచ్చైన ప్రదేశంలో స్థిరపడుతుందంట. ఈరోజు అందరూ కూడా చులకనగా, చిన్నగా, పనికిరాని దానిగా, విలువ లేని దానిగా ఈ సంఘాన్ని చూస్తున్నారు కదా. ఈ సంఘాన్ని అంట ఎక్కడ పెడతాడంట ఆయన? పర్వతం యొక్క శిఖరానికి తీసుకుని వెళ్తాడంట ఆయన. ఈరోజు సిగ్గుపడుతున్నామేమో మనం, దేవుడి పిల్లలుగా మనందరం ఎలా ఉన్నామేమో. లోకమంతా కూడా చిన్నగా చూస్తుందేమో, లోకమంతా కూడా పనికిరానిదిగా చూస్తుందేమో. కానీ దేవుడి వాక్యం ఏంటో తెలుసుందా? ఒక దినం రాబోతుంది, ఆనుకో. అప్పటి వరకు నువ్వు ఆయన మీద ఆనుకో. నువ్వు ఆనుకొని లోకానికి ఇలాంటి దేవుడు ఉన్నాడు అని నీవు లోకానికి తెలియచేయాలి అంటే నువ్వు ముందు దేవుడి మీద ఆనుకో. నువ్వు దేవుడి మీద ఆధారపడు. నువ్వు దేవుడి మీద ఆనుకొని నువ్వు దేవుడి మీద ఆధారపడి లోకానికి ఎలాంటి దేవుడు ఉన్నాడు అని నువ్వు చూపించగలిగితేనంట చివరికి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పర్వత శిఖరమున సమస్త ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు ఎలా వస్తారండి? అన్యజనులు వస్తారంట. ఎలా వస్తారు? ఇదిగో నీవు ఆయన మీద ఆనుకొని నీ కార్యాలు సఫలమవుతూ ఉంటే, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉండగా అది చూసి వారందరూ ప్రవాహంలాగా వస్తారు. ఈరోజు మన మందిరంలో ఇంతమంది అన్నా గ్యాదర్ అవటానికి కారణం ఏమిటి అంటే, దేవుడు చేసిన అద్భుతాలను చూసి ఆయన ఎలాంటి దేవుడు అని వచ్చిన వారు ఉన్నారు. ఈలోపు దేవుడు కొన్ని సందర్భాల్లో మన యొక్క మధ్యలో కొద్ది దినాలు మన వైపు చూడకుండా ఆయన ఆలస్యం చేసినప్పుడు మనందరం కూడా ఆయన మీద ఆనుకోవటము మర్చిపోయి ఆయన విడిచిపెట్టేస్తున్నాం. అందుకే అంటాడు, ఆ ప్రదేశంలోనంట ఒక కరువు వచ్చింది. కానీ కొద్ది దినాల తర్వాత ఏమని శుభవార్త తెలిసింది? మరలా యెహోవా ఆ పట్టణమును లేదా నా ప్రజలను దర్శించుచున్నాడు. ఈరోజు సంగమా, దేవుడు ఒకవేళ ఆయన మీద ఆనుకున్నా సరే, ఒకవేళ తన కార్యాన్ని చేయకుండా ఆపాడేమో, ఖచ్చితంగా మరొక సమయం ఉంది, మరొక దినం ఉంది, ఖచ్చితంగా ఆయన దర్శించే సమయం ఉంది. నీ జీవితంలో ఏ కొదువు ఉందో ఖచ్చితంగా కొదువుని పూర్తి చేసి రెండంతలుగా దీవించే సమయం ఉంది అని చెప్తున్నాడు ఆయన. రెండంతలుగా దీవిస్తాడు ఆయన. అందుకు ఇక్కడ అంటున్నాడు, సమస్త అన్యజనులు ప్రవాహము వచ్చినట్లు దేవుని మందిరంలోనికి వచ్చేస్తారంట. ప్రవాహంలాగా. మీరు మాట నమ్మండి. ఈరోజు చిన్న మందగా అనుకుంటే మన దగ్గరికి రావాలి ప్రవాహంలాగా. వారు ఇక్కడికి రావాల్సినదే కానీ నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అంతేనా? వారు ఎటు తిరగాలి? మన తట్టే తిరగాలి కానీ మనం అటు తిరగటానికి లేదు. ఈరోజు పరిస్థితులు చిన్నవి వచ్చినా నువ్వు ప్రభు మీద ఆనుకో, ప్రభు మీద ఆధారపడు. పరిస్థితులు ఎన్ని తారుమారైనా సరే లోకానికి ఇలాంటి దేవుడు మరెవ్వరూ లేరు అని లోకం రేపు దినాన్ని తెలుసుకోబోతుంది. చిన్న మైనార్టీగా తక్కువ జనాంగంగా ఉన్న మన ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేయించబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, అమ్మ నా మీద ఆనుకో, నా మీద ఆనుకో, నన్ను ఆధారం చేసుకో, నీ కార్యాలు సఫలమవుతాయి. ఆలస్యమైనా సరే తప్పక నీ జీవితంలో అది జరిగి తీరుతుంది. అది రెండంతల ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అప్పుడేమవుతుందో తెలుసా? అన్ని జనాంగాలు ప్రవాహము వలె తన సన్నిధికి వస్తారంట. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. అంటే ఎలా పట్టణం, ఏ పర్వతం మీదకని చదివాము అక్కడ?
యెహోవా మందిర పర్వతము యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేస్తారు. ఎంత ఎత్తుగా ఎత్తుతాడో తెలుసా? ఈరోజు ఇదేంది క్రైస్తవత్వం? ఏంటి అందరూ మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, అందరూ ఏంటి మమ్మల్ని చీపుగా చూస్తున్నారు, మందిరాన్ని వెళ్ళాలంటే బైబిల్ దాచిపెట్టుకొని సన్నిధికి రావాలంటే ఎవరేమని అనుకుంటారని ఈరోజు ఎంతమంది ఆగిపోయారో తెలుసా? వారందరి ముందంట దేవుని యొక్క జీవ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తన ప్రజలు నడవాలంట. ఈ మందస్సాన్ని పట్టుకొని తన ప్రజలు వీధుల్లో తిరగాలంట. ఇది పట్టుకుంటే సార్ సువార్త అయిపోయినట్టు, నోటి మాట అక్కర్లా. ఇది పట్టుకొని తిరుగుతాం అనుకున్నాం అనుకోండి, ఏమంటారు మనల్ని చూసిన వాళ్ళు? వీళ్ళు క్రైస్తవులే. యేసుప్రభు నామాన్ని ఉచ్చరిస్తా, నువ్వు తెలియకుండానే తన మనసులో ప్రభు నామాన్ని స్మరణకి తెచ్చుకోరా ఏమ్మా? అసలు నువ్వేం చెప్పకల్లా, నువ్వు ఇలా పట్టుకొని వెళ్తా ఉన్నావు అనుకో, వారు నువ్వు చెప్పకుండానే వీళ్ళు క్రైస్తవులు అని, క్రీస్తుని అనుసరించేవారు అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే మనం ఒక ప్రత్యేకత చూపించినప్పుడు మనం చెప్పకుండానే సువార్త వారి దగ్గరికి వెళుతుంది. సమస్త అన్య జనాంగము ప్రతి నోరు ఆయన నామాన్ని స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన వంగాలి. నువ్వు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని బయలుదేరి ఎక్కడికైనా సరే. ఆనుకోవటం అంటే ఇదే. ఏం చేయలేదు, ఇది లోకంలో ఏమైనా అనుకుంటారని దీన్ని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతే కుదరదు. నువ్వు నన్ను ఆనుకో, నువ్వు నన్ను ఆధారం చేయి. అర్థమవుతుందా? ఏం ఆధారం చేసుకోవాలి? ఇదిగో దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. నా మార్గములను జాగ్రత్తగా ఈ జ్ఞాపకం చేసుకో. నేను చెప్తున్న మార్గం జ్ఞాపకం చేసుకో. సంతోషంగా నువ్వు అనుసరించు. నువ్వు దేని కొరకు ఆనుకున్నావో అది సఫలమవుతుంది. ఎప్పుడు సఫలమవుతుందో అన్ని జనాంగం ప్రవాహము వలె వస్తారు. ఈ సన్నిధి అంట పర్వత శిఖరము అక్కడ స్థిరపరుస్తాడంట దేవుడు. ఆయన హల్లెలూయా. అలాంటి ధన్యత దేవుడు మనకిస్తాడు. ఈరోజు ఏ సమయంలో కూడా మనం నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు. మనకి తెలిసిన చిన్న సందర్భం చెప్తాను. యేసు ప్రభు శిష్యులు ఒక మార్గంలో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు ఒక తల్లి, ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వెళుతున్న మార్గంలో ఆ స్త్రీ వస్తూ కేకలు వేస్తూ ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, బహు బాధపడుతుంది, నీ ఒక్కసారి ఆ దురాత్మల బంధకాల నుంచి నా కుమార్తెని విడిపించు అని ఒక స్త్రీ అంట ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, యేసు ప్రభుని కేకలు వేస్తూ ఉంది. ఎంత ఇసికించింది అంటే ఒకసారి సందర్భం చదవండి. మత్తయి సువార్త 15:21. యేసు అక్కడ నుండి బయలుదేరి, మత్తయి సువార్త 15:21 వాక్య భాగం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఒక స్త్రీ అక్కడికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ స్త్రీ బతిమలాడుతూ ఉంది.
అన్ని ప్రయత్నాలు అయ్యాయి, ఈ ఎక్కడా కాదు, నువ్వు మాత్రమే చేయగలవు, నీ గురించి నేను విన్నాను, నీ శక్తి అంటూ నాకు తెలుసుకున్నాను, నీ మీద ఆధారపడితే ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఈరోజు నా కుమార్తె బహుగా దెయ్యం బట్టి బాధపడుతుంది, ఒక్కసారి విడిపించమని బతిమలాడింది. యేసు ప్రభు స్పందించలేదు, మాట్లాడలేదు ఆయన. కొన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు కూడా రాదు. నువ్వు చేస్తూ బతిమలాడుతూ ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. యేసు ప్రభు ఏమీ స్పందించలేదు. యేసు ప్రభు మాట్లాడకపోయినా, యేసు ప్రభు సమాధానం ఇవ్వకపోయినా, ఎందుకు ఇవ్వటలేదు అలా, ప్రభా ఒక్కసారి నన్ను కనికరించు, ప్రభా నన్ను ఒకసారి కనికరించు, నా కుమార్తెని విడిపించు అని అదే విధంగా ఆనుకొని ఉంటే తన విశ్వాసాన్ని వారందరి మధ్యలో గొప్ప చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఏది అనుకుంటే అది, ఏమన్నాడు ఆవిడతో, గొప్పది, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది జరిగిద్ది. ఎప్పుడో తెలుసా, నువ్వు కోరుకున్నది జరగాలి అంటే నీవు ఆయన మీద ఆనుకోవాలి, నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. నువ్వు కోరుకున్నది జరగాలి అంటే ఆలస్యమైన, సందేహం వస్తే ఆయన మీద ఆనుకున్నట్టు కాదు, ప్రశ్నిస్తే ఆయన మీద ఆనుకున్నట్టు కాదు. ఆవిడ అనుకుంది, ఏదైనా సరే నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఇది ఎక్కడ జరగలేదు, ఇది ఎక్కడ జరగదు, అది నీవు మాత్రమే చేయగలవు అనుకొని కూర్చుంది. దేవునికి కనికరాన్ని పొందింది. చివరికి ప్రభు అన్నాడు, నువ్వు కోరుకున్నది నీకు అవునుగాక అని ఆవిడతో పలికాడు. ఈరోజు నువ్వేమనుకుంటున్నావో, ఏం కోరుకుంటున్నావో, నువ్వు కోరుకున్నది సఫలమవ్వాలి అంటే నువ్వు ఆయన మీద ఆనుకో. ఆవిడ ఒక్క మాటతో ఆగిపోలేదు. ఈరోజు ఒక్క దినంతో మనం ఆగిపోవటం కాదు, ఒక్క నెలతో మనం ఆగిపోవటం కాదు, ఏదైనా ఆయనే అని ప్రతి విషయంలో ఆయన మీద ఆధారం చేసుకుందాం.